ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే పెళ్ళికైతే వెళ్తున్నాము. మేము కార్లో అయితే ఉన్నాము. పెళ్ళికైతే రాజమండ్రి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయడం అయితే మర్చిపోయానమాట. అందరినీ చూసి తర్వాత రోకలికి అయితే చీర అయితే కడుతున్నాం అనమాట. ఇక్కడ నేను మా సిస్టర్ అయితే కడుతున్నాము. అంటే తను కూడా మా కజిన్ సిస్టరే అనమాట. మా డాడీ వాళ్ళు వచ్చేటప్పటికి 5 మెంబర్స్. నేను అన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ బాబాయ్ కూతురు అనమాట. అది నేను అయితే రోకలికి అయితే చీర కడుతున్నాము. మా కజిన్ సిస్టర్ ఇంకో సిస్టర్ అయితే యూట్యూబ్లో చూసారంట రోకలికి ఇలా కట్టడం. అయితే మా ఇద్దరిని అయితే చేయమంటే చేస్తున్నాం అనమాట. కష్టపడి సూత్తో కుడుతున్నాను నేను. అది చుడుతుంటే నేనేమో స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పెళ్ళి అవుతే మా పెద్దనాన్నగారి మనవరాలు అంటే మా డాడీ వాళ్ళ అన్నయ్య కూతురికి పెళ్ళి అనమాట. అంటే మా పెద్దనాన్నగారి మనవరాలు అండ్ మా అక్క కూతురు, మా కజిన్ సిస్టర్ వాళ్ళ కూతురు అనమాట. ఇక్కడైతే మేము ఫస్ట్ రోకలు అయితే కట్టేసాము. మా చెల్లి ఉంటుంది నన్ను ఎందుకే అక్క వీడియో తీస్తున్నావు అంటుంది ఇక్కడ. అండ్ మధ్యాహ్నం లంచ్ అయితే ఇక్కడ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పెళ్లి కూతురు కూడా కూర్చొని చూస్తున్నారా. అక్కడ కూర్చుంది కదా స్కై బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని, తనే అయితే పెళ్లి కూతురు. ఇక్కడ భోజనాలు అయితే తింటున్నాము చూస్తున్నారు కదా. ఇక్కడ మాట్లాడుతుంది కదా తనే అయితే పెళ్లి కూతురు అనమాట. నాతోనే మాట్లాడుతుంది. పెళ్లి కూతురు పక్కన రెడ్ కలర్ బ్లౌజ్ వేసి కూర్చున్నారు కదా ఆవిడే మా పెద్దమ్మ. అండ్ మా పెద్దమ్మ పక్కన నేను చెప్పాను కదా మా అక్కర్ బాబయ్య వాళ్ళ ఆవిడ అంటే నాకు పిన్ని. అండ్ మా సిస్టర్ నా పక్కన కూర్చుంది కదా వాళ్ళ మదర్ అనమాట. అండ్ ఇక్కడ భోజనాలు అయితే మధ్యాహ్నం అయితే తింటున్నాం అనమాట మాట్లాడుకుంటూ. నైట్ అయితే ఇక్కడ ముగ్గు వేస్తుంది సాయి అయితే వీడియో తీయద్దు నన్ను, నేను బాగాలేదు అంటుంది సాయి అయితే. అలా రిలేటివ్స్ ఉంటారు కదా కజిన్స్ అలాగా. తను అయితే ముగ్గేస్తుంది. లైటింగ్ ఈ లోపల డెకరేషన్ వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నారు. తర్వాత రోజు అయితే పెళ్లి మండపానికి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పెళ్లి కూతురుని అయితే చేస్తున్నారు. ఇక్కడ పెళ్లి కూతురు పక్కన ఇద్దరు కూర్చున్నారు కదా వాళ్ళిద్దరూ అయితే పెళ్లి కూతురు సిస్టర్స్ అనమాట. గ్రీన్ మెరూన్ కలర్ హాఫ్ సారీ కట్టుకున్నారు కదా వాళ్ళు. అండ్ ఇక్కడ అయితే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చే ముందు హారతులు అయితే ఇస్తున్నాం అనమాట. ఇలా లైన్గా అయితే నుంచున్నాము. ఇక్కడ లైన్లో నుంచోమని సరిగ్గా అంటుంది కదా ఆవిడైతే మా అత్తయ్య అనమాట. అంటే మా డాడీ వాళ్ళ చెల్లి. అండ్ తర్వాత బ్లాక్ షర్ట్ వేసుకున్నారు కదా ఆయన అయితే మా బాబాయ్ అనమాట. ఆయనే మా ఆఖరి బాబయ్య, మా డాడీ వాళ్ళ తమ్ముడు. రేపులాగా రకరకాల హారతి పువ్వులతోటి, ముత్యాలతోటి, పసుపు కుంకుమతోటి, ఎర్ర నీళ్ళతోటి, అన్నిటితోటి, పువ్వులతో, చాక్లెట్స్ తోటి, అట్టుపళ్ళతోటి, ఇంకా చిప్స్ అలాంటివి ఏవో ఉంటాయి కదా అన్నిటితోటి హారతి అయితే ఇద్దామని నుంచున్నాం. వీడియోలో చూపిస్తున్నాను కదా స్కై బ్లూ కలర్ శారీ అండ్ లైట్ పింక్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళు అయితే మా పిన్నిలు అనమాట ఇద్దరుని. అండ్ మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అంటే మా డాడీకి ఇద్దరు తమ్ముళ్ళు అనమాట. వాళ్ళిద్దరు తమ్ముళ్ళు వైఫ్స్ అనమాట. మా పిన్నిలో అయితే నేను చూపించాను. ఇక్కడ అందరూ కూడా హారతి అయితే పట్టుకున్నాం అనమాట. పెళ్ళికొడుకు అయితే వచ్చేసారనమాట. ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నారు కార్లో ఉండమని. ఇక్కడ ముందుగా అయితే పెళ్ళికొడుకు అయితే మా అక్క హారతి అయితే ఇస్తుంది అనమాట. ముందు దిగిన వెంటనే అత్తగారు అయితే హారతి ఇస్తారనమాట పెళ్ళికొడుక్కి. మా అక్క తినే అనమాట పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అనమాట. అంటే మా పెద్దనాన్నగారి ఫస్ట్ అమ్మాయి. మా పెద్దనాన్నగారికి 3 అమ్మాయిలు 1 అబ్బాయి. మా అక్క వాళ్ళ పాపకి అండ్ మా అక్కకి అయితే 3 అమ్మాయిలు అనమాట. ఫస్ట్ అమ్మాయికి అయితే ఒకటి పెళ్ళి జరుగుతుంది. ముందుగా అయితే మా అక్క ఎర్ర నీళ్ళతోటి అండ్ కర్పూరంతో హారతి ఇచ్చారు. అండ్ ఇక్కడ అయితే పసుపుతోటి అయితే ఇస్తున్నారనమాట మా పెద్దమ్మ అండ్ మా వదిన అయితే ఇస్తున్నారు. అయితే కుంకుమతోటి అయితే ఇస్తున్నారు నెక్స్ట్ హారతి. రకరకాల హారతులు అయితే ఇప్పించారు పెళ్ళికొడుకు తమ్ముడికి అండ్ పెళ్ళికొడుకు చెల్లెలకి అందరికీ కూడా. అందరం కూడా ఇద్దరిద్దరం హారతి అయితే ఇచ్చాం అనమాట. ఇలాగా ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాడు అయితే మా పెద్దనాన్నగారి 3వ అమ్మాయి హారతి ఇస్తుంది మా అక్క అనమాట. అండ్ మా పెద్దనాన్నగారికి 3 అమ్మాయిలు 1 అబ్బాయి.
అండ్ రెండో అక్క రెడ్ కలర్ శారీ కట్టుకుంది కదా, ఇస్తుంది కదా హారతి, ఆవిడైతే రెండో ఆవిడ. ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట. అండ్ తర్వాత నేనైతే హారతి ఇస్తున్నాను. అండ్ ఇక్కడ అయితే పెళ్ళికొడుకి అత్తగారు మామగారు అయితే కాళ్ళు కడిగి కళ్ళు అవన్నీ తుడుస్తారు. తుడిచి అయితే లోపలికి అయితే రమ్మంటారు. తర్వాత స్నాతకం అయితే అయిపోయింది. స్నాతకం అయిపోయిన తర్వాత దీని తర్వాత కాశీకి వెళ్తున్నట్టు ఇలా గొడుగు కర్ర చేతిలో అండ్ కాళ్ళకి చెప్పులు అయితే వేసుకుంటారు కాశీకి వెళ్తున్నట్టు. ఇది పెళ్ళిలో ఒక తతంగం. పెళ్లి కూతురి తమ్ముడు వరుస అయిన వాళ్ళు బావగారిని కాశీకి వెళ్ళొద్దని అడుగుతారు. అదే అనమాట, చాలా సరదాగా అయితే ఉంటుంది ఆ తతంగం అయితే. అండ్ ఇక్కడ అయితే మేకప్ ఆర్టిస్ట్ని అయితే పిలిపించుకుంది అనమాట మా శైలు. అండ్ ఇక్కడ మేకప్ అంతా అయిపోయింది, తనే అన్నీ చేసిందనమాట. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి శారీ డ్రాపింగ్ మేకప్ అంతా కూడా తనే చేసింది. ఇక్కడ మా శైలు అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట. పెళ్లి కూతురుని చేసిన తర్వాత ఇక్కడ కూర్చోబెట్టి అక్షంతలు వేసి హారతి అవన్నీ ఇచ్చి పసుపు అయితే కొడతారు మళ్ళీని. అండ్ ఇక్కడ ముత్తైదులు అందరూ కూడా హారతి ఇస్తారు. నెక్స్ట్ మా వాళ్ళందరినీ కూడా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నైట్ పెళ్ళికి అయితే రెడీ అయిపోయింది మా శైలు అయితే. అండ్ ఇక్కడ గౌరీ పూజ అయితే చేస్తుంది అనమాట. పూజారి గారు ముందుగా వచ్చి చేయించేశారు. తర్వాత పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు అత్తగారు మామగారు అయితే కూర్చుని పూజ అయితే ఉంటుంది. ముందు పెళ్ళికి ముందు ఇలా పూజ అన్నీ చేస్తారు కదా, అవి అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ అయితే పెళ్లి కూతుర్ని బుట్టలో తీసుకొస్తారు కదా మామయ్యలు. అండ్ మా తమ్ముడు మా అన్నయ్య ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొస్తున్నారనమాట. మావయ్య వరుస ఉన్న వాళ్ళు అయితే పెళ్లి కూతుర్ని బుట్టలో అయితే తీసుకొచ్చి పెళ్లి మండపంలో అయితే కూర్చోబెడతారనమాట.
ఇక్కడ పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి అక్షంతలు వేస్తున్నారు కదా, ఆయనే అయితే మా పెద్దనాన్న. పక్కన ఇంకొకరు ఉన్నారు కదా, ఆయన అయితే మా డాడీ తర్వాత మా బాబాయ్య పిన్ని అనమాట.